రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యే నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీతో చర్చించి సీట్ల పంపకాల్లో పాటించిన సమన్వయమే అనుసరిస్తామని స్పష్టం చేశారు. వైకాపా నుంచి ఎవరు వచ్చినా అన్ని పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చెప్పిన చంద్రబాబు చేరికల విషయంలో కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులకు సరైన పదవులు త్వరలోనే దక్కుతాయని కూటమి శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. అర్హులకు సరైన పదవులు ఇచ్చే విషయంలో విమర్శలు రాకుండా కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. తెలుగుదేశంలోకొచ్చేవారు పదవులకు రాజీనామా చేసే పార్టీలోకి రావాలని స్పష్టం చేశారు. ఎవరెవరు అవసరమో అన్నీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జగన్ లాంటి వ్యక్తులు పార్టీని నడపడం కూడా రాష్ట్రానికి ప్రమాదమే అనే విషయం ప్రజలు ఆలోచించారని కోరారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందన్నారు. కానీ జగన్ అనే భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారని అభిప్రాయపడ్డారు. నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అంటే మేమేం చేయలేమని. దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ క్యాడర్ చాలా ఎదురు చూస్తా ఉంది. స్వీట్ న్యూస్ ఎప్పుడు? ఇంకొక 25 రోజుల్లో 100 రోజులు అవుతుంది. ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నాం. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిడతారు. పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా. జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. ముంబై నటిని విజయవాడ తీసుకొచ్చి బెదిరించిన విషయం వింటుంటే వాళ్ల ప్రవర్తనకు అసహ్యం వేస్తోందన్నారు. వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు. ఏం నాకు ఈ రోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ నాశనమైందని మండిపడ్డారు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులకు ఉత్తమ అధికారులుగా పేరుండేదని గుర్తు చేశారు. జగన్ వల్ల ఇక్కడి అధికారులకు సరైన పేరు లేకుండా పోయిందన్నారు.